రేపాయి. హైదరాబాద్ కళ్యాణ్ నగర్, ఖమ్మంలోని చెర్ల, మణుగూరు సహా పలుచోట్ల భూమి కంపించింది. ఇక హనుమకొండలోనూ భూప్రకంపనలు సంభవించాయి. ఇళ్లలో వస్తువులు కదిలి కింద పడడం, కొందరికి కళ్ళు తిరిగినట్టుగా అనిపించడం, ఫ్యాన్లు ఊగడం వంటివి జరిగాయి. దీంతో జనం భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. పొద్దున 7:30కి నేను పడుకుని అప్పుడే లేచిన తర్వాత కింద కాలు కింద బాగా ఊగుతున్నట్టు అనిపించింది. సబ్ ఊఫర్ సౌండ్ ఏమో అనుకుని నాకు పక్క వచ్చి చూస్తే ఇంట్లో ఉన్న అందరికీ ఊగినట్టు అనిపించింది. పొద్దున 7:30కి నేను పడుకుని అప్పుడే లేచిన తర్వాత కింద కాలు కింద బాగా ఊగుతున్నట్టు అనిపించింది. సబ్ ఊఫర్ సౌండ్ ఏమో అనుకుని నాకు పక్క వచ్చి చూస్తే ఇంట్లో ఉన్న అందరికీ ఊగినట్టు అనిపించింది. పొద్దున 7:30కి నేను పడుకుని అప్పుడే లేచిన తర్వాత కింద కాలు అటు ఆంధ్రప్రదేశ్లోనూ భూమి కంపించింది. విజయవాడ సిటీ, జగ్గైపేట పట్టణం సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పొద్దున 7:30కి నేను పడుకుని అప్పుడే లేచిన తర్వాత కింద కాలు కింద బాగా ఊగుతున్నట్టు అనిపించింది. సబ్ ఊఫర్ సౌండ్ ఏమో అనుకుని నాకు పక్క వచ్చి చూస్తే ఇంట్లో ఉన్న అందరికీ ఊగినట్టు అనిపించింది. పొద్దున 7:30కి నేను పడుకుని అప్పుడే లేచిన తర్వాత కింద కాలు కింద బాగా ఊగుతున్నట్టు అనిపించింది. సబ్ ఊఫర్ సౌండ్ ఏమో అనుకుని నాకు పక్క వచ్చి చూస్తే ఇంట్లో ఉన్న అందరికీ ఊగినట్టు అనిపించింది. పొద్దున 7:30కి నేను పడుకుని తెలుగు రాష్ట్రాల్లో భూమి కంపించింది. హైదరాబాద్, ఖమ్మం, భద్రాద్రి, వరంగల్, జగ్గైపేట, విజయవాడలో భూప్రకంపనలు కలకలం రేపాయి. హైదరాబాద్ కళ్యాణ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మంలోని చెర్ల, మణుగూరు సహా పలుచోట్ల భూమి కంపించింది. హన్మకొండలో భూప్రకంపనలు సంభవించాయి. ఇళ్లలో వస్తువులు కదిలి కింద పడడం, కొందరికి కళ్ళు తిరిగినట్టుగా అనిపించడం, ఫ్యాన్లు ఊగడం వంటివి జరిగాయి. దీంతో జనం భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. అటు విజయవాడ అలాగే జగ్గైపేట పట్టణం సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే మా వరంగల్ ప్రతినిధి అరుణ్ జాయిన్ అవుతున్నారు. అరుణ్, భూకంప తీవ్రత అంటే ఏ ప్రాంతాల్లో జరిగింది, తీవ్రత ఏ విధంగా ఉంది? వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల భూమి కంపించింది. 3 నుంచి 5 సెకండ్ల పాటు భూమి కంపించింది. సరిగ్గా 7:25 నుంచి 7:28 వరకు ఈ భూకంపం సంభవించినట్టుగా మనకి వాతావరణ శాఖ అధికారుల నుంచి సమాచారం అందుతుంది. మహబూబాబాద్ నుంచి మొదలైనటువంటి ఈ వేవ్స్ వరంగల్ టౌన్ వరకు కొనసాగింది. మహబూబాబాద్, ములుగు, ఆ తర్వాత వరంగల్, అలా జనగామ మీదుగా అటు నుంచి ఇటు కంపించుకుంటూ వెళ్ళింది అని చెప్పి ఆ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానికులు ఆ సౌండ్ కి నిద్రలో లేవడం, ఉదయం పూట అసలు ఏం జరిగిందని తెలుసుకునేందుకు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కదిలిపోవడం వల్ల భూకంపానికి సంబంధించిన అంశం ఉంటుంది అనే ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఒకసారిగా ఉలిక్కిపడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల ఈ భూమి స్వల్పంగా కంపించింది. 3 నుంచి 5 సెకండ్ల పాటు కంపించడం, ములుగు జిల్లాలో కొంత ఎక్కువ కంపన కనిపించినట్టుంది. 5 సెకండ్ల పాటు, మిగిలిన చోట్ల మాత్రం 3 సెకండ్ల పాటు భూమి కంపించింది. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అరుణ్.